నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. పరేషాన్లో ఆ పోలీస్ ఆఫీసర్లు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది ఐపీఎస్ వర్గాల్లో. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉన్నతాధికారులు ఐపీఎస్లే వారు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళారు గత ప్రభుత్వంలో. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారులు పాలకుల చేతుల్లో కీలు బొమ్మలుగానే మారిపోయి పనిచేశారు. అలాంటి వారిలో ముగ్గురు బాగా ఇప్పుడు అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే కాంతిరాణా టాటా, విశాల్ గున్ని. ముగ్గురు కూడా మంచి ఆఫీసర్లే. కానీ ఇక్కడ వారు తప్పు చేశారు అనడానికి కూడా లేదు. ఎందుకనంటే పాలకులు వారు ఆదేశించినటువంటి విధంగా నడుచుకోవాలి, తప్పదు. ప్రభుత్వం ఏది ఉన్నా సరే రాష్ట్రంలో అలా వారు బలయ్యారు అనేది కూడా వాస్తవమైనటువంటి విషయమే. అయితే వారికి విచక్షణ ఉంటుంది కాబట్టి వారు ఏది చెప్తే, అంటే పాలకులు ఏది చెప్తే అది చెయ్యాలా అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురు కూడా గత ఏడాది సస్పెండ్ అయ్యారు. ఎందుకయ్యారు? ముంబై నటి జిత్వానీ కేసులో ఆమెను వేధించినటువంటి కేసులో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయ్యారు. అయితే ఇప్పుడు వారు చెబుతున్న విధంగా మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, ఆమెను వేధించలేదు అనే విషయాన్ని వారు చెబుతూ కోర్టులు మెట్లెక్కారు. ఇటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి పరిణామంగా అంశంగా దీన్ని తీసుకొని ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మరొక 6 నెలలు వీరిపై సస్పెన్షన్ అనేది పొడిగించింది. అందరూ అనుకున్నారు ముగ్గురు ఆఫీసర్లు మంచివారే, అనవసరంగా బలయ్యారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించి వారిపై ఉన్నటువంటి నిషేధం అంటే సస్పెన్షన్ అనేది ఎత్తివేస్తుంది అనుకున్నారు. కానీ లేదు. ఇక్కడ ఈ కేసులో, ముంబై నటి వేధింపుల కేసులో ఈ ముగ్గురే కీలకం అనేది నిర్ధారణ అయింది, తేలింది. దీనికి సంబంధించి ఆమె ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేసింది. కావాలని నన్ను శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని. ఇటువంటి క్రమంలోనే ఆమె ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడారో ఈ వ్యవహారం బయటపడింది. దీని వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారని, దానికి సంబంధించి వారు చెప్పిన విధంగానే ఈ ముగ్గురు ఆఫీసర్లు నడుచుకున్నారని రకరకాలుగా ఆరోపణలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ 6 నెలల సస్పెన్షన్ అనేది అంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఉంది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో అధికారులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉండాలి, వారి పని విధానం ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కానీ అది మరిచి, విస్మరించి, నిర్లక్ష్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. అంటే పాలకులు ఏది చెబితే అది చేయటానికి మీరేమైనా ఇంకా ఆ రకమైనటువంటి మాట కూడా చర్చ నడుస్తుంది. ఒక విచక్షణ అనేది ఉంటుంది అధికారిగా, అది పక్కన పెట్టి అధికారులకు ఏ రకమైనటువంటి భావజాలం ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి, అది మరిచిపోయి అది పక్కన పెట్టి పాలకులకు తొత్తులుగా వ్యవహరించినటువంటి అధికారులను కఠినంగా శిక్షించాలి అని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికైతే ఈ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉలిక్కిపడ్డారట ఒక్కసారిగా. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఎవరైతే సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారో ఇప్పటికీ కొంతమందిపై విచారణ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఎవరైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఐపీఎస్లు ఉన్నారో వారికి సంబంధించి రిపోర్ట్ రాబోతుంది, నివేదిక అందబోతుంది ప్రభుత్వానికి. మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు సస్పెండ్ అవ్వటానికి, కొంతమంది ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇచ్చినటువంటి జలక్తో మరింత టెన్షన్లో పడ్డారట. చూడాలి. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది ఒక చర్చ జరుగుతుంది అధికార వర్గాల్లో. అందరూ అనుకున్నారు సరే బాగా మంచి అధికారులుగా ఉన్నారు ముగ్గురు, వీరిపై సస్పెన్షన్ అనేది ఎత్తివేస్తారు, తిరిగి పోస్టింగ్ ఇస్తారని. కానీ కూటమి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.